కుంభవృష్టితో కురిసిన వర్షానికి మహానగరం వణికిపోయింది. 2 గంటల్లోనే శేర్లింగంపల్లిలో 13, జూబ్లీహిల్స్ లో 11.2, ఖైరతాబాద్ లో 11, సరూర్ నగర్ లో 11, యూసఫ్గూడలో 10.5, ఉప్పల్లో 10, ఎల్బీ నగర్ లో 9, హయత్ నగర్ 8.5 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం కురుస్తోంది. వరదలతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. అర్ధరాత్రి వరకు హైదరాబాద్ లో భారీ వర్షం కురవబోతోందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. అత్యవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. భరత్, ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా వర్షం అర్ధరాత్రి వరకు పడే అవకాశాలు వర్షం ఎందుకు పడుతుందో ఒకసారి మనం అక్కడ మ్యాప్ లో చూస్తే, ఎర్త్ నల్ స్కూల్లో చూస్తే గనక ఇక్కడ మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం చూడొచ్చు. నేను ఇక్కడ మౌస్ పెట్టిన దగ్గర చూస్తే గనక హైదరాబాద్, ఇది హైదరాబాద్ ఏరియాలో ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ మనకు కనిపిస్తుంది. లోయర్ లెవెల్స్ లో ఒక ఉపరితల ఆవర్తనం ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ దగ్గర ఫామ్ అయింది. ఇది కొద్దిసేపే ఉంటుంది, అంటే టెంపరీ ఫినామినా. సో హైదరాబాద్ పైన ఫామ్ అయింది కాబట్టి దాని ఇంపాక్ట్ ఎగ్జాక్ట్లీ హైదరాబాదు, మహబూబ్ నగర్, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాల మీదుగా మనకు ఇక్కడ కనబడుతుంది. సర్కిల్ ఆకారంలో నేను మౌట్స్ చేసిన దగ్గర చూడొచ్చు. దీని ఎఫెక్ట్ వల్ల ఇప్పటి వరకు కుంభవృష్టి కురిసింది. కుంభవృష్టి అంటాం. గంటలోనే 10-12 సెంటీమీటర్లు పడితే దాన్ని కుంభవృష్టి అని చెప్తాం. సో గంటలోనే 10-12 సెంటీమీటర్లు పడి గంటన్నరలోనే కొంచెం ఇప్పుడు తెరిపినిచ్చింది. కానీ ఒకసారి మనం చూద్దాం ఎక్కడెక్కడ దీని ఇంపాక్ట్ ఉంది అని చూస్తే గనక మనం ఎగ్జాక్ట్లీ చూడొచ్చు. దీని ఇంపాక్ట్ నార్త్ తెలంగాణలో లేదు. ఆదిలాబాద్ లో, కుమరంభీంలో, గ్రీన్ కలర్ లో కొంత లైట్ రెయిన్స్ పడ్డాయి. కానీ ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ హైదరాబాదే. మౌస్ పెట్టిన దగ్గర ఇక్కడ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఏరియాలో ఎస్పెషల్లీ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, తర్వాత యాదాద్రి భువనగిరి, సూర్యాపేట్, ఈ జిల్లాలో చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ ముందుగా మనం ఒక్కో జిల్లాల వారీగా వద్దాం. ఒకసారి ఫస్ట్ జిహెచ్ఎంసీ ఏరియాలో మెయిన్ రెయిన్ఫాల్ ఎక్కడెక్కువ నమోదైందో చూద్దాం. షేర్లింగంపల్లి, గచ్చిబౌలిలో 12.6 సెంటీమీటర్ల వర్షపాతం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఒకసారి స్టేట్ రెయిన్ఫాల్ చూస్తే కనుక షేర్లింగంపల్లి, గచ్చిబౌలిలో 12.6 సెంటీమీటర్లు. ఆ తర్వాత శాలిగౌరారం, నల్గొండలో 12.7 సెంటీమీటర్లు. ఖైరతాబాద్ శ్రీనగర్ కాలనీలో 11.3 సెంటీమీటర్లు. ఆ తర్వాత సరూర్ నగర్ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర 11.3 సెంటీమీటర్లు. ఖైరతాబాద్ లో 11.1 సెంటీమీటర్లు, మణికొండలో 10.9 సెంటీమీటర్లు, యూసఫ్గూడలో 10.7, జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ ఉప్పల్ దగ్గర 10.4, ఆ తర్వాత ఎల్బీ నగర్ దగ్గర 9.8 సెంటీమీటర్లు. మైత్రివనంలో, మొన్ననే మైత్రివనంలో మనం చూసాం చాలా పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది, అక్కడ మళ్ళీ వాళ్ళ 9.8 సెంటీమీటర్లు. తర్వాత షేక్పేట బంజారా హిల్స్ లో, షేక్పేట మండలం బంజారా హిల్స్ లో 9.3 సెంటీమీటర్లు, ఉప్పల్లో 9.3 సెంటీమీటర్లు, చౌటుప్పల్లో 9.2 సెంటీమీటర్లు, నాగోల్లో 9.1, బండ్లగూడలో 9, అల్కాపురి, సరూర్ నగర్ అల్కాపురి కాలనీ దగ్గర 9 సెంటీమీటర్లు, ఉప్పల్ మారుతి నగర్ దగ్గర 8.7 సెంటీమీటర్, షేక్పేటలో 8.7 సెంటీమీటర్లు, షేక్పేట జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర 8.6 సెంటీమీటర్లు. ఈ విధంగా మొత్తం గోల్కొండ లంగర్ హౌస్ దగ్గర 8.2 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లింగోజిగూడ దగ్గర 8.1 సెంటీమీటర్లు, షేక్పేట వెంకటేశ్వర కాలనీ బంజారా హిల్స్ లో 8 సెంటీమీటర్లు, సైదాబాద్ లో 7.9 సెంటీమీటర్లు, బాలానగర్ ఫతేనగర్ లో 7.9 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో బోరబండ దగ్గర 7.7 సెంటీమీటర్లు, ఉప్పల్ రామాంతపూర్ లో 7.7 సెంటీమీటర్లు, నల్గొండ టౌన్ లో ఇది అవుట్ ఆఫ్ హైదరాబాద్ 7.6 సెంటీమీటర్లు. నల్గొండలో కూడా బాగా వర్షం పడ్డది. ఉప్పల్ మూసారంబాగ్ దగ్గర 7.6 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర 7.5, కూకట్పల్లిలో హైదర్ నగర్ లో 7.5, నవాబ్పేటలో 7.5, ఆ తర్వాత షేర్లింగపల్లి మాదాపూర్ లో 7.4, మియాపూర్ లో 7.4, ఆ తర్వాత మనం చూస్తే కనుక ఎంసీఆర్ హెచ్ఆర్డి మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్, ఇది జూబ్లీహిల్స్ లో ఉంటుంది, 7.2 సెంటీమీటర్లు. సో 7 సెంటీమీటర్ల పైన నేను గుక్క తిప్పుకోకుండా చెప్పాను, ఒక 20 సెంటర్లు అంటే మినిమం అన్ని చోట్ల యావరేజ్ 7 సెంటీమీటర్లు పడ్డది. కొన్ని చోట్ల 12 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. లాస్ట్ అర్ధగంట, హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో కొంచెం తగ్గింది, చినుకులు పడుతున్నాయి. బట్ స్టిల్ అంతా కూడా మన రెడ్ జోన్. సో మేజర్ గా వర్షం పడ్డ జోన్ నేను ఒకసారి చూపిస్తాను.
ఇవాళ లైవ్ రెయిన్ఫాల్ మ్యాప్ మేజర్గా చూస్తే ఈ ఎల్లో కలర్లో ఉన్న చోట కొంచెం తక్కువ వర్షం పడ్డట్టు, వైట్గా ఉంటే వర్షం పడలేదు. బట్ వర్షం ఎక్కువ పడ్డది ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్, వనపర్తి ఈ చోట్ల ఎక్కువ పడింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డిలో అయితే అన్ని చోట్ల కూడా మినిమం 2-3 సెంటీమీటర్లు, మాక్సిమం 11-12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఓన్లీ ఎక్స్క్లూజివ్ జిహెచ్ఎంసీ రెయిన్ఫాల్ మ్యాప్ మనం కనుక చూస్తే హైదరాబాద్లో కూడా ఎక్కడెక్కువ పడింది, యూసఫ్గూడ, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, కార్వాన్ అంటే గోల్కొండ, లంగర్ హౌస్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ అంటే కోర్ ఐటీ బెల్ట్ ఏరియాలో పడ్డది. ఇప్పుడు ఏంది, పొద్దున గురువారం కాబట్టి వర్కింగ్ డే, అందరు కూడా పొద్దున్నే ఆఫీస్లోకి వస్తారు ఐటీ పీపుల్. రాత్రి 5-6 కాగానే అందరు ట్రావెల్ రిటర్న్ జర్నీ సికింద్రాబాదో లేకపోతే సిటీలో ఉన్న ఎల్బీ నగరో ఇటువైపు రావాలని చూస్తారు. మీరు బయటకు వస్తే గనక మెట్రోలో వెళ్ళండి. మీకు దగ్గర మెట్రో స్టేషన్ ఉంటే రాయదుర్గం అక్కడ మెట్రో స్టేషన్లోకి ఉంటే గనక క్యాబ్స్ ఏమైనా ఉంటే క్యాబ్స్ బదులు మెట్రో స్టేషన్లో వెళ్తే బెటర్. ఎందుకంటే పెద్ద ట్రాఫిక్ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎందుకంటే వర్షం పడ్డది కాబట్టి అందరు వెళ్ళే వాళ్ళు ఆగుతారు. మెయిన్ ఏంటంటే వర్షం నీరు మాత్రం ఎక్కడ చూసినా సిటీలో అక్కడ విజువల్స్లో చూస్తే ఎక్కడ చూసినా అది కారు పడవలో ప్రయాణిస్తున్న కారా పడవనా అన్న విధంగా కనిపిస్తుంది. సో చాలా డేంజర్. మరి కారులో ప్రయాణించిన డేంజరే, ఆటోలు లాంటివి అయితే మునిగిపోతాయి, బైక్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కొట్టుకుపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ విజువల్ చూడొచ్చు, కారు ఏ విధంగా మునిగిపోయింది. దాదాపు ఇంజన్ అట్లే కొద్దిమంది మొండిగా తీసుకెళ్తూ ఉంటారు. కారు ఏమవుతుందంటే ఇంజన్ పాడవుద్ది. మనం చెప్పలేము అక్కడ లోతు ఎంత ఉన్నదని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో బెటర్ టు అవాయిడ్. అంత వర్షం ఉన్నప్పుడు కారులో ముందుకు వెళ్ళడం కూడా మంచిది కాదు. చూడు సాహసం చేస్తున్నారు. కొంచెం లేట్గా ఇంటికి పోతే ఏమవుతుంది. సో అందరు కూడా వీలున్నంత వరకు ఐటీకి వాళ్ళు మెట్రోలో వెళ్ళింది బెటర్. మెట్రో ఇస్ ది సేఫెస్ట్ వే. ఈ సమయంలో మెట్రోని మించింది లేదు. మీరు బస్సులో వెళ్ళిన ప్రాబ్లమే, 2-వీలర్ వెళ్తే తడుస్తారు, ఎంత రెయిన్కోట్ వేసినా తడుస్తారు, మళ్ళీ 2-వీలర్లో వెళ్తే ఎక్కడ కింద పడతారో తెలియదు. సరే కార్ కొంచెం సేఫ్, కానీ కార్లో కూడా ఇబ్బందే. ప్లస్ సెల్లార్లలో వాటర్ చూడండి, మీకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతంలో మొత్తం సెల్లార్లలో వాటరే. సో ఈ రాత్రి కొన్ని చోట్ల జిహెచ్ఎంసీ సాయం చేయాల్సిన అవసరం ఉంది. యూసఫ్గూడ, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్గూడ, రేమత్ నగర్, బోరబండ ఇక్కడ ఏంటంటే గంటలో 8 సెంటీమీటర్లు వర్షం పడితే కొన్ని అప్ ఏరియాస్ ఉంటాయి, ఎత్తున్న ఏరియాకి ఇబ్బంది లేదు. కానీ సడన్ గా డౌన్ ఉన్న ఏరియాస్ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం వాటర్ నిలిచిపోద్ది. ఆ ఇండ్లలో ఉన్న వాళ్ళకి వాళ్ళ రాత్రి మొత్తం నరకవే. లోతట్టు ప్రాంతాల్లో చాలా చాలా ఇబ్బంది. సో అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. వర్ష ప్రభావం, వర్షం తగ్గింది కానీ రోడ్ల మీదే నీళ్లు నిలిచాయి. రోడ్ల మీదే కాదు, ఇండ్లలో ఉన్న వాళ్ళకి కూడా, బస్తీల్లో ఉన్న వాళ్ళకి ఇవాళ రాత్రి ఒక విధంగా కొంచెం ఇబ్బందే. ఎస్పెషల్లీ యూసఫ్గూడ, బంజారా హిల్స్, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి. మళ్ళీ ఉప్పల్, సరూర్ నగర్ వైపు కూడా బాగా వర్షం పడింది. ఉప్పల్, సరూర్ నగర్, నాగోల్ ఈ బెల్ట్లో కూడా చాలా వర్షం పడింది. సో అక్కడ వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి. మిగతా చోట్ల మాడరేట్ వర్షం, మాడరేట్ అంటే 1.5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బేగంపేట అయినా, కంటోన్మెంట్, అల్వాల్, కొంచెం ఉత్తర హైదరాబాద్ అంటే అల్వాలు, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, కాప్రా, సికింద్రాబాద్ ఇటువంటి చోట కొంచెం తక్కువ వర్షం పడ్డది. పడ్డదంతా కూడా హైటెక్ సిటీ ఏరియా, జూబ్లీ హిల్స్ ఏరియా, బంజారా హిల్స్ ఏరియా, షేర్లింగంపల్లి ఏరియా, గచ్చిబౌలి ఏరియా, కాజాగూడ ఏరియా, సరూర్ నగర్, ఉప్పల్. సో ఈ ప్రాంతాల వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చందానగర్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా పడింది. కూకట్పల్లి ప్రాంతాల్లో ఒక మోడరేట్ గా పడింది. సో ఈ ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్తాను. ఒకసారి నేను ప్లే చేస్తున్నాను, ఇది వాయిస్ అక్కడ అనౌన్స్ చేస్తున్నారు, మీరు చూడండి. అక్కడ ఆడియో బహుశా వస్తుందో లేదో ఒకసారి. ఆడియో వినబడుతుందా? ఆడియో వస్తుందా? దగ్గరికి వెళ్ళకూడదని పండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా నాలా దగ్గరికి వెళ్ళకూడదు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. తరఫు నుంచి ముఖ్య గమనిక, మన హిమాయత్ సాగర్ చెరువు దర్వాజలు మరికొద్ది క్షణాల్లో వదలడం జరుగుతుంది. దయచేసి కాలనీ ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఎందుకు చూపించామంటే, హిమాయత్ సాగర్ రాత్రి గేట్లు ఎత్తబోతున్నారు. రాత్రి 10 గంటలకి ఇప్పుడు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తబోతున్నారు.
సో హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు హిమాయత్ సాగర్ నీళ్లు వదిలితే ఏమవుతుంది, మళ్ళీ వచ్చి మనకు కలిసేది హిమాయత్ సాగర్ అయినా గండిపేట అయినా మూసీలోకి మళ్ళీ వాటర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హిమాయత్ సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. కాబట్టి రాత్రి 10 గంటలకు ఒక గేటు ఎత్తి దిగువకు నీటు విడుదల చేయనున్న జలమండలి అధికారులు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా రాత్రి అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ బండ్లగూడ జాగిరి మున్సిపాలిటీలో అక్కడ అనౌన్స్ చేశారు. సిఎస్ ఆల్రెడీ సమీక్షించారు. నేను ఒకసారి సిఎస్ సంబంధించిన ఫోటోస్ చూపిస్తాను. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని కెమెరాస్ కూడా ఉన్నాయి. కెమెరాస్తో ఆయన స్వయంగా మానిటర్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆల్రెడీ ఆయన 3 పోలీస్ కమిషనర్లతో ఈ తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం అన్ని మన తెలంగాణ వ్యాప్తంగా తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. దాని ద్వారా ఎక్కడ పరిస్థితి ఏందని స్వయంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆయన మానిటర్ చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రెస్ రిలీజ్ కూడా ఇష్యూ చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏ విధమైన ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని రామకృష్ణారావు ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సిఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణను, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, విద్యుత్ విభాగం సిఎండి ముషరఫ్ అలీ, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, 3 పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు అంటే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదేవిధంగా మిగతా అవినాష్ మహంతి సైబరాబాద్ కమిషనర్, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అందరూ కూడా పాల్గొన్నారు. కలెక్టర్స్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరిలో కలెక్టర్లు పాల్గొన్నారు. సో సిఎస్ ఏం చెప్పారంటే 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఐటీ కారిడారు, టైమ్స్ ఆఫ్ ఇండియా, రాజ్ భవన్, షేక్పేట్ ఏరియాల్లో నీటి నిల్వ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉందని చెప్పారు. ప్రజలు విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండొద్దని చెప్పారు. హైదరా అధికారులు ఖచ్చితంగా సమన్వయం చేసుకోవాలని చెప్పారు. తర్వాత హైడ్రా టీం కూడా మేము 250 టీములు పనిచేస్తున్నాయని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, జిహెచ్ఎంసీ అందరు కూడా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. 250 విద్యుత్కు సంబంధించి సమస్యలు రిపోర్ట్ అయ్యాయి. కరెంటుకు సంబంధించి 250 సమస్యలు. చాలా చోట్ల కరెంట్ లైన్ దిగిపోతాయి, కరెంట్ ఆఫ్ ఉంటుంది. సో ఇప్పుడు కరెంట్ ఆఫ్ ఉండడం ఉత్తమం. సో ఇందులో 149 సమస్యలు కరెంట్ డిపార్ట్మెంట్ పరిష్కరించింది, పవర్ డిపార్ట్మెంటు. మిగతా ఫిర్యాదులు 30 నిమిషాల్లో పూర్తవుతాయని చెప్పారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. సో ఒకటి ఏంటంటే రాత్రి అలర్ట్, మూసీ పరివాహక ప్రాంతాల వాళ్ళు అలర్ట్ గా ఉండాలి. హిమాయత్ సాగర్ నుంచి గేట్లు రిలీజ్ చేస్తున్నారు. రాత్రి 10 గంటల ప్రాంతాల్లో గేట్లు ఎత్తుతున్నారు. అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళని ఏమైనా సురక్షిత ప్రాంతాలకు అంటే మూసీ ఇప్పుడు పూర్తిగా నిండలేదు. ఇప్పుడే మన సురక్షిత ప్రాంతాలు కాదు కానీ రాత్రి ఒక కన్నేసి ఉంచాలి అంతే. అంటే అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు మూసీ ఎక్కడ చాదర్ఘాటు బ్రిడ్జ్ దగ్గర అక్కడ వెళ్లేవాళ్ళు, తర్వాత కొంత మనకి ఉంది కదా మలక్పేట దగ్గర ఎక్కడెక్కడైతే మూసి వచ్చే ఇళ్లకు దగ్గరలో ఉందో అక్కడ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒకటి మీకు ఏదైనా ఉంటే గనక 040 all ones 040211111 అన్ని వన్స్ నెంబర్ ఒక 040 దీన్ని అసిస్టెన్స్ కోసం కాల్ చేయండి. 100 నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. అటు శ్రీధర్ బాబు కూడా రెస్పాండ్ అయ్యారు. రాత్రంతా కూడా రంగారెడ్డి జిల్లా మినిస్టర్ కాబట్టి రంగారెడ్డి జిల్లా గంట వ్యవధిలో ఉంది కాబట్టి అలర్ట్ గా ఉండాలని ఆయన కూడా చెప్పిన పరిస్థితి. సో అందరూ కూడా అలర్ట్ గా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 1 వీక్ కూడా రెయిన్స్ ఉంటాయి. నేను మరొకసారి హైదరాబాద్ సంబంధించిన రెయిన్ మ్యాప్ చూపిస్తాను, మీరు చూడండి. నెక్స్ట్ వారం 10 రోజుల్లో ఎక్కువ వర్షం హైదరాబాద్లోనే ఉంది. మనం చూస్తే గనక నెక్స్ట్ ఈ అత్యంత డేంజరస్ జోన్లో హైదరాబాద్ ఉంది. మీకు నెక్స్ట్ 10 రోజుల్లో దాదాపు 55 సెంటీమీటర్ల వర్షపాతం పడబోతున్నట్టు వెదర్ మోడల్ చెప్తున్నాయి. అల్పపీడనం ఎస్పెషల్లీ 13, 14 తేదీల నుంచి స్టార్ట్ అయిందంటే ఆ 13, 14, 15 15 ఆగస్టు రోజు భారీ వర్షం చూపిస్తుంది తెలంగాణ అంతటా కూడా. ఇప్పుడు వెదర్ మోడల్ ఒక 4 రోజుల తర్వాత యాక్యురేట్ వస్తుంది, వాళ్ళ 7వ తేదీ. బట్ ఖచ్చితంగా ఒక లో ప్రెషర్ ఏరియా, ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. అల్పపీడన ఎఫెక్ట్ తెలంగాణ మీద ఉంటుంది. నేనేం కోరుకుంటున్నానంటే హైదరాబాద్ మీద కంటే ఉత్తర తెలంగాణ మీద ఉంటే లాభం. హైదరాబాద్లో వర్షం పడితే ఇది ప్రాబ్లం.
ఉత్తర తెలంగాణలో చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఈ జిల్లాల్లో, నల్గొండలో కొంత పార్ట్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇవన్నీ కూడా వర్షపాతం చాలా ఇబ్బందులు ఉన్నాయి. గోదావరి బెల్ట్ లో ఏ ప్రాజెక్టు నిండలేదు. ఈ వర్షం హైదరాబాద్ లో పడే బదులు ఉత్తర తెలంగాణలో పడాలని నేను కోరుకుంటున్నా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. మన వి ప్రకాష్ గారు ఇప్పుడు హైదరాబాద్ లో అర్ధరాత్రి 12 మరోసారి భారీ వర్ష సూచన ఉందంట. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సో అంటే వాతావరణ శాఖ జనరల్ గా వాళ్ళు అలర్ట్ ఇచ్చినప్పుడు పడదు, పడ్డప్పుడు పడుతుంది. సరే, ఒకటైతే వెదర్ మోడల్ అయితే క్లియర్ గా నేను చూపిస్తున్నాను కదా తెలంగాణలో. నెక్స్ట్ ఒక వెదర్ మోడల్ హైదరాబాద్లోనే ఎక్కువ వర్షం అని చెప్తుంది. ఇంకో వెదర్ మోడల్ ప్రకారం హైదరాబాద్ పైన అంటే తెలంగాణ అంతటా నెక్స్ట్ 10 రోజుల్లో రాబోతుందని చెప్తున్నారు. పీక్ ఇప్పుడు 12, 13 వరకు మామూలు వర్షాలే. 13, 14, 15, 16 ఈ 4 రోజులు మాత్రం చాలా విపరీతంగా, 14వ తేదీ నుంచి 15 ఆగస్టు 16 మాత్రం చాలా విపరీతమైన వర్షాలు ఉన్నాయి. సో ఈ వర్షాల వల్ల మన కరువు తీరుతుందని ఆశిద్దాం. ఎందుకంటే హైదరాబాద్లో మంచి రెయిన్ఫాల్ ఉంది. హైదరాబాద్లో పడకున్న పంటలకు సంబంధించి సరే ఒక కొంత గ్రౌండ్ వాటర్ కావాలి. బట్ యాన్యువల్ రెయిన్ఫాల్ తెలంగాణ ఇంకా కూడా -11% తక్కువ ఉంది. ఈ ఎల్లో కలర్లో ఉన్నాయని కూడా తక్కువ వర్షపాతం నమోదైనాయి. మంచిర్యాల జిల్లా 37% తక్కువ, ఆదిలాబాద్లో 19% తక్కువ, నిర్మల్ జిల్లా 28% తక్కువ, నిజామాబాద్లో 26% తక్కువ, జగిత్యాలలో 30% తక్కువ, పెద్దపల్లిలో 34% తక్కువ, జయశంకర్ జిల్లాలో 20%, జనగామలో 26% తక్కువ. సో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది ఈ ఏరియాస్లో. తర్వాత కొన్ని చోట్ల ఎక్సెస్ రెయిన్ఫాల్ ఓన్లీ రంగారెడ్డి 20% ఎక్కువ, మహబూబ్ నగర్లో 22, నాగర్ కర్నూల్లో 21, మిగతా అన్ని చోట్ల కూడా తక్కువ ఉంది. ఓవరాల్గా 11% తక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. కాబట్టి ఈ రాబోయే ఆగస్ట్ 15 తర్వాత పడే వర్షాలు ఉత్తర తెలంగాణలో పడితే గనక ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఎందుకంటే మనం చూడు ఎల్లో కలర్లో చూస్తే గనక నేను మౌస్ పెట్టిన దగ్గర ఇదంతా కూడా అతి తక్కువ ఎల్లో కలర్, అతి తక్కువ రెయిన్ఫాల్ నమోదైన ప్రాంతాలు. జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్లో కొంతపాటు, నిజామాబాద్లో కొంతపాటు, తర్వాత జనగాము, నల్గొండలో కొంతపాటు, ఇటువంటి చోట చాలా ఇబ్బంది ఉంది. సంగారెడ్డిలో, మెదక్లో, కామారెడ్డిలో ఈ అన్ని చోట్ల కూడా వర్షాలు ఎక్కువ పడాల్సిన అవసరం ఉంది. ఆ ప్లేసెస్లో పడితే ఎక్కువ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లోనే ఎక్కువ చూపిస్తుంది. హైదరాబాద్ మొత్తం రెయిన్ఫాల్ 4 నెలల్లో 70 సెంటీమీటర్లు ఋతుపవనాల సమయంలో. కానీ వెదర్ మోడల్ ప్రకారం నెక్స్ట్ 10 రోజుల్లోనే హైదరాబాద్ దగ్గర ఈ వెదర్ మోడల్ చూపిస్తాన ప్రకారం నెక్స్ట్ 10 రోజుల్లో మొత్తం 4 నెలల్లో 70 సెంటీమీటర్ల వర్షపాతం అయితే ఈ వెదర్ మోడల్ ప్రకారం 52 సెంటీమీటర్లు నెక్స్ట్ 10 రోజుల్లో పడబోతుందని చెప్తుంది. సో బీ అలర్ట్ హైదరాబాద్. ఇవాళ ఒకటే రోజు కాదు, నెక్స్ట్ 10-15 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చుకుంటే బెటర్. ఐటీ కంపెనీస్ కూడా రోజు వర్షం ఉంటుంది హైదరాబాద్లో. ఎస్పెషల్లీ 14, 15, 16 అయితే ఖచ్చితంగా ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం. ఓకే రైట్. మనకి నాగరత్న గారు రెడీ ఉన్నట్టున్నారు ఫోన్లో. ఎస్, నాగరత్న గారు నమస్కారం. నమస్తే మేడం. సో ఇప్పుడు వర్షం తగ్గుముఖం పట్టినట్టేనా, మళ్ళీ పడే అవకాశం ఉందా మేడం? యాక్చువల్లీ హైదరాబాద్ లో తగ్గుముఖం అది ఒక వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ అండ్ వరంగల్ అటు సైడ్ అవుతాయి బాగా ఇప్పుడు. ఓకే, సో హైదరాబాద్ లో మళ్ళీ రాత్రి పడొచ్చా లేకపోతే ఇంకా తక్కువ కావచ్చా? హైదరాబాద్ లో ఈ రోజు మరొక మోడరేట్ స్పెల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి తెల్లవారుజాము లోపు. అదర్వైజ్ వీఆర్ డన్ ఫర్ టుడే. ఇంకా మోడరేట్ స్పెల్ ఒక 4 సెంటీమీటర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పొద్దున్న వరకు. సో ఎట్లాగైనా కొంచెం ఇంతకటి కన్నా కొంచెం వీక్ గానే ఉంది. బట్ ఇదంతా కూడా మనకి వరంగల్ వైపు, నల్గొండ వైపు, ఈస్టర్న్ సైడ్ మూవ్ అవటం జరిగింది ప్రస్తుతానికి. ఓకే ఓకే ఓకే. సో ఎందుకు మేడం వర్షపాతానికి కారణం ఏంది? ఇంత క్లౌడ్ బర్స్ట్ లాగా ఒకటేసారి గంటలో 8 సెంటీమీటర్లు ఎందుకు పడింది అంటారు? మనకి యాక్చువల్లీ సాయంత్రం చూసాము, మేము మానిటర్ చేస్తూనే ఉన్నాం దగ్గరుండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా. ఈ రోజు ఆల్రెడీ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ ఇచ్చాం. సౌత్ డిస్ట్రిక్ట్స్ అప్ టు హైదరాబాద్ ఇవన్నీ కవర్ చేసాము. పక్క ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ చేసాము. కానీ అప్పర్ ఎయిర్ ప్రెషర్ ఏదైతే ఉందో అది మళ్ళీ నార్త్ వర్డ్ మూవ్ అవుతాము. సో అది అవన్నీ కూడా మనకి ఇంకొక 2 ఎక్కువగా
మేడం మీ వాయిస్ కట్ అవుతుంది. చూస్తే హలో 12 సెంటీమీటర్స్ వరకు మనకి శేర్లింగంపల్లిలో రికార్డ్ అయింది. ఓకే. ఆన్ ద యావరేజ్ చూసుకుంటే మనకి హైదరాబాద్ మోడరేట్ రైన్స్ కింద లెక్క వస్తుంది. ఓకే. హౌవెవర్ హెవీ రైన్స్ అవి చాలా చోట్ల కూడా మనకి 9 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ కూడా రావటం జరిగింది కొన్ని చోట్ల. మోడరేట్ రైన్స్ అయితే ఫుల్ హైదరాబాద్ సిటీ అంతా కూడా వచ్చింది ఓకే. చాలా చోట్ల. Okay. సో రంగారెడ్డి కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ వి హ్యాడ్ సివియర్ థండర్ స్టార్మ్ గివెన్ బై 3 PM. ఆల్రెడీ అలర్ట్స్ అవి జారీ చేయడం కూడా జరిగింది. థండర్ స్టార్మ్ ఎప్పుడైతే క్లౌడ్ మూవ్ అవుతుందో వస్తుంది అని, నార్త్ వర్డ్ షిఫ్ట్ ఉంటుంది, సౌత్ వర్డ్ షిఫ్ట్ ఉంటుంది. ఆల్రెడీ నౌకాస్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేయటం జరిగింది, దగ్గరుండి జారీ చేయటం. హౌవెవర్ ఇంకా చూస్తే ఇప్పుడు వరంగల్ సిటీ ఏరియా వైపు కూడా మూవ్ అవుతుంది, నల్గొండ వైపు కూడా మూవ్ అయింది. ఓకే. సో కొన్ని గంటల్లో అక్కడ కూడా మనకి ఇంకొంచెం రెయిన్ ఫాల్స్ వస్తున్నాయి. ఓకే. మహబూబ్ నగర్ అవి యాజ్ ప్రిడిక్టెడ్ అవి కూడా హెవీ రెయిన్ ఫాల్స్ రావటం జరిగింది. నెక్స్ట్ 3-4 డేస్ ఎట్లా ఉంటుంది మేడం? హెవీ రెయిన్స్ నెక్స్ట్ 3-4 డేస్ సౌత్ తెలంగాణకైనా నార్త్ తెలంగాణలో కూడా ఏమైనా పడే అవకాశం ఉంటాయా వర్షాలు? ఎక్కువగా కూడా సౌత్ తెలంగాణ ప్రెడిక్షన్ వెళ్ళిందండి హెవీ రెయిన్ ఫాల్స్ అది కూడా. ఓకే. ఎందుకంటే మనకి సౌత్ సెక్టర్ లోని లోపల రాయలసీమ అండ్ సౌత్ కోస్టల్ ఏపీ దగ్గర ఉన్నటువంటి సర్క్యులేషన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఒకరోజు నార్త్ షిఫ్ట్ అవుతుంది, ఒకరోజు సౌత్ షిఫ్ట్ అవడం వల్ల ఒకసారి రాయలసీమలో ఎక్కువ పడుతుంది, ఒక్కోసారి మనకి సౌత్ డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్ రీజియన్ లో ఎక్కువ పడుతుంది. హౌవెవర్ టుమారో ఆల్సో we can expect moderate and intense floods tomorrow evening and night. ఓకే. 15 ఆగస్టు సమయంలో చాలా ఎక్కువ వర్షపాతం అని చెప్తున్నారు తెలంగాణలో. వెదర్ మోడల్స్ ఏమని చెప్తున్నాయి? అవునండి, యాక్చువల్లీ కొన్ని మోడల్స్ వీ హావ్ సీన్ 3-4 మోడల్స్ అవుట్ ఆఫ్ 7 మోడల్స్. దే ఆర్ ఆల్సో షోయింగ్ సమ్ ఇంటెన్స్ rainfalls and very heavy rainfalls. So we are going, actually still we have time of 1 or 2 days to give the consistency. అంటే ఏమైనా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా ఆ సమయంలో? ఎందుకంటే ఎక్కువ తెలంగాణకి ఎక్కువ వెదర్ మోడల్ చూపిస్తున్నాయి ఆ సమయంలో. అప్పర్ సైఫర్ అవుతుంది. అప్పర్ సైఫర్ వల్ల ఇంకొకటి అవి ఏంటంటే ఈ టైంలోని షేర్ జోన్స్ తోటి కలవటం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అల్పపీడనం అయితే మనకు ఒక రోజు ఉండి వెళ్ళిపోతాయి. బట్ ఇవేంటంటే షేర్ జోన్స్, అప్పర్ సైక్లోషన్స్ అవి వచ్చి ఒకటికొకటి కన్వర్జ్ అవుతూ ఉండటం వల్ల 2-3 డేస్ కంటిన్యూస్ వస్తాయి ఈవినింగ్ టైం. ఏమన్నా కారణం మేడం? సిటీలోనే ఎక్కువ వర్షపాతం పడడానికి కారణమా, మిగతా చోట్ల కాకుండా ఏమన్నా గ్లోబల్ వార్మింగ్ లేకపోతే సిటీలో పొల్యూషన్? ఇట్ ఇస్ ఎయిమింగ్ టు సౌత్ తెలంగాణ అండ్ మన హైదరాబాద్ ఏరియా. అది మనకి మంత్లీ సీజనల్ ఫోర్కాస్ట్ లో కూడా చూసుకుంటే మనకి సౌత్ సెక్టర్ లోని అబౌ నార్మల్ కండిషన్ కనపడింది, డార్క్ బ్లూ కలర్ కంపేర్ టు నార్త్ తెలంగాణ రీజియన్. ఓకే. నార్త్ తెలంగాణలో కూడా మోడరేట్ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌవ్ రెయిన్ ఫాల్స్ by the end of the season. Okay. Thank you మేడం. Thank you. సో స్పందన వాతావరణ శాఖ అధికారి డాక్టర్ నాగరత్న అందించిన వివరాలు. సో పబ్లిక్కి మరొకసారి ఐటీ జోన్లో ఉన్న వాళ్ళు వర్షం తగ్గిందని సేఫ్ ట్రావెల్. మీ దగ్గర బెస్ట్ ఏంటంటే మీ కొలీగ్ ఎవరైనా ఉంటే కార్లో దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర దించమని చెప్పండి. లేదా ఐటీ కంపెనీ క్యాబ్స్ ఉంటాయి కాబట్టి మెట్రో స్టేషన్లో దిగితే సేఫ్ ట్రావెల్. మెట్రో యాక్సెస్ లేని వాళ్ళు కారు, బైక్లో అయితే ఐ డోంట్ సజెస్ట్. ఇప్పుడున్న వర్షం నిలిచిన దానికి ఎక్కడ కొట్టుకుపోతామో ఏం జరుగుతుందో తెలియదు. ప్లస్ మూసీ పరివాహక ప్రాంతాల వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాలి. వర్షం కొంచెం తెరపునిచ్చింది హైదరాబాద్, ఇప్పుడు వరంగల్ వైపు వర్షం పడుతుంది. మళ్ళీ రాత్రి ఏమన్నా రావచ్చు, బట్ ఇంటెన్స్ స్పెల్ అయితే అయిపోయింది. మళ్ళీ చెప్పలేం. ఒకవేళ రాత్రి వర్షం పడ్డా ఇబ్బంది ఉండదు. ఈ ట్రాఫిక్ టైంలో వర్షం పడితేనే ఇబ్బంది. రాత్రి వర్షం పడితే ఏంటంటే క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, జనసంచారం ఉండదు కాబట్టి ఉంటుంది. బట్ ఈ సమయంలో వర్షం పడితే ఎక్కువ ఆ రోడ్ల మీద నీళ్ళు నిలిచిపోతాయి. రాత్రి వర్షం పడితే మార్నింగ్ ట్రాఫిక్ 8-9 గంటల వరకు జనాలు వచ్చేసరికి అది క్లియర్ అవ్వడానికి కొంత టైం ఉంటుంది. బట్ ఈ టైంలో వర్షం పడితేనే ప్రాబ్లం. కరెక్ట్ ఏ సమయంలో అయితే వర్షం పడకూడదో ఆ సమయంలోనే రోజు హైదరాబాద్లో వర్షం పడుతుంది. సాయంత్రం 4 దాటిన తర్వాత 4 నుంచి 8 విపరీతం ట్రాఫిక్. ఆ సమయంలో వర్షం పడ్డదంటే ఇబ్బంది, అదే సమయంలో పడుతుంది. సో అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా